కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి ఈ రోజున ఈ రాశి వారి జాతకులు మీకు సాయంత్రం 5:28 తర్వాత ఈ వార్త అయితే అందుతుంది. జరగబోయేది ఇదే. ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీరి యొక్క మనస్తత్వాన్ని ముందుగా గమనిస్తే చాలా మంచి వ్యక్తులండి. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వం కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తుంటారు. వీరి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం 5:28 తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు శత్రువులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ పైన ఒక నింద మోపడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీ ఇరుగు పొరుగున కూడా వారు ఉండి ఉండొచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ పని చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే మిమ్మల్ని ఏమిటంటే శత్రువులుగా భావిస్తున్న వ్యక్తుల్లో కొంతమంది మీ లైఫ్ లో ఉన్నారు. అది మీ ఇరుగు పొరుగు కావచ్చు, లేకపోతే గనక మీ ఇంటికి కొంచెం దూరంలో ఉండొచ్చు. మీరు పని చేసే చోట ఉన్నారు. వారు మీ పైన ఒక కుట్ర చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5:28 దాటాక చెయ్యని తప్పుకు మీరు నిందను అనుభవించాల్సి వస్తుంది. ఈ వార్త దావానంలాగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని మానసికంగా కృంగదీసే విషయం అండి. మీరు జాగ్రత్త వహించండి. మిమ్మల్ని చిత్రీకరిస్తారు. నింద మోపి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి మీ మనస్తత్వం మీద మాయని మచ్చ వేస్తారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను ఊహించని విధంగా దెబ్బ కొడుతుందని చెప్పాలి. ఈ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలకు పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో, పురుషులకు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇటువంటి ఆరోపణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఉదయం లేవగానే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక మీకు పొంచి ఉన్న ఈ సమస్య నుండి కాపాడమంటూ శివ భగవానుని ఆరాధించండి. శివ స్తోత్రం పారాయణం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా ఈ రోజున ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపించండి. ఈ విధంగా చేస్తే గనక మీకు ఉన్న ఈ యొక్క సమస్య నుండి శివ భగవానుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. ఈ వార్త, ఈ సమస్య మీ యొక్క దరిదాపుల్లో కూడా రాకుండా వెళ్లిపోతుంది. అలాగే మీరు ఎవరితో ఏం మాట్లాడినా కానీ ఒకరి గురించి ఒకరి వద్ద అస్సలు మాట్లాడొద్దు. ఈ విధంగా మాట్లాడడం మూలంగా కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు శత్రువుల సంఖ్య కూడా ఎక్కువని చెప్పాలి. ఈ రాశి వారి వ్యక్తులను ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అదే విధంగా వీరిని ద్వేషించేవారు కూడా కొంతమంది ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల్లో ఇటువంటి ఆరోపణలు చేసి మీ పేరు చెడగొట్టాలంటూ ప్రయత్నిస్తుంటారు. అటువంటి వ్యక్తులతో ఖచ్చితంగా తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మీకు అండదండగా తోడు నీడగా ఉండడానికి మీరు ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే వినాయకుడిని ఆరాధించి మీ యొక్క పనులను మొదలు పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలు అయితే పొందుకోగలుగుతారు. అలాగే బయటికి వెళ్లేటప్పుడు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు. ఇది కూడా మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఈ విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిందలు, ఆరోపణలు మాత్రమే కాదండి. దూర ప్రయాణాలు చేసేవారు, డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం మీకు. కావున మీరు ఏమిటంటే గనక జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా చేస్తే మాత్రం లేనిపోని చిక్కులు, ప్రమాదాలు కూడా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల
ఇటువంటి వార్తలే కాకుండా ఇటువంటి పరిస్థితుల్లో కూడా కూరుకుపోతారు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం నిన్న మొన్నటి లాగానే గడిచిపోతుంది. వ్యాపార సంస్థల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడాను చాలా వరకు కూడాను ప్రియమైన రోజులుగా ఉంటాయి. వారి మద్దతు మీకు చాలా వరకు వస్తుంది. ఇదివరకు మీ యొక్క వ్యాపార జీవితంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేక చాలా సార్లు మీరు కృంగిపోయారు. అయితే ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం వారి యొక్క సంపూర్ణ మద్దతును ఇస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడాను రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా ఒక చెడు వార్త అయితే వినే అవకాశం ఈ యొక్క సమయంలో కూడా కనిపిస్తుంది. కావున ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్త పడడం ఉత్తమం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే గనక పై అధికారుల్లో ఏమైనా నచ్చని విషయాలు ఉంటే మీరు చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే గనక అందరితో అదే విషయాన్ని చర్చిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా కూడాను కోరి కష్టాలు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు చూస్తే గనక మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అలాగే నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. తోటి ఉద్యోగస్తుల నుండి కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడాను వాటిని అధిగమించగలుగుతారు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుపై అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. విద్యార్థులను గమనిస్తూ ఉండండి. మొబైల్ యూజ్ చేసే పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తులారాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క విదేశీ యానానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ న్యూస్ ని అయితే ఈ రోజున ఈ యొక్క వార్త సాయంత్రం 5:28 తర్వాత వినే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఆర్థిక పురోగతి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో మీకు ఒక పొరపాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ పొరపాటు కారణంగా ఈ యొక్క సమయంలో ఆర్థిక పురోగతి సాధించలేరు. ఆదాయ మార్గాలు అన్వేషించలేరు. ఈ పొరపాటు చేసి ఈ సమయంలో ఒక గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటారు. ముందు మీరు ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడి ఆర్థిక పరమైన అంశాల్లో పురోగతి సాధించడానికి మార్గాలు కూడా అన్వేషిస్తారు. ఈ విధంగా ఆదాయ మార్గం పెంచుకునే అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటే ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక కాస్త ఉపశమనం ఈ రోజు పొందుకుంటారు. తలనొప్పి, నీరసం వంటి సమస్యలతో ఈ మధ్య కాలంలో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల కాస్తగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో కూడా ఈ రోజున మీరు జాగ్రత్త తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.